అందరికీ నమస్కారం. ఏదైనా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 56 కార్పొరేషన్లు ఇచ్చిన తర్వాత కొందరు అంటే 35 సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమం చేస్తామని చెప్తూ ఖాళీ ప్రభుత్వాలకు మాత్రం బ్రోకర్గా పనిచేస్తూ ఈ 56 కులాలు కార్పొరేషన్ ఇచ్చినందువల్ల జగన్ ముఖ్యమంత్రి గారు చాలా అభినందనీయుడు, బీసీలను వెన్నెముకగా పరిగణించినాడు అని చెప్పడం జరుగుతుంది. ఇటువంటి దిశలో ఒకటి మీకు జ్ఞప్తి చేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు కూడా అదే పెద్ద మనిషిని తెలంగాణకు చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా 2014లో ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఎమ్మెల్యే కూడా కావడం, దాని తర్వాత మళ్ళా ఓడిపోవడము అన్నీ జరిగిపోయాయి చకచక. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు పదవీ కాంక్ష లేకుండా, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం లేకుండా చిత్తశుద్ధితో బీసీ ఉద్యమం చేయాలి. అప్పుడే వాళ్ళను బీసీ నాయకులుగా పరిగణిస్తారు. లేకపోతే వాళ్ళు రాజకీయ నాయకులుగానో లేకపోతే బీసీ నేతలుగా ప్రచారం చేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటే ఒక ఏజెంట్లుగానే గుర్తించడం జరుగుతుంది ప్రజలు. అయితే ఈ విషయంలో నేను కొద్దిగా లోతుగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే TV5లో నేను 2 సార్లు ఈ విషయం మీద మాట్లాడాను. మళ్ళీ ఇప్పుడు నేను క్లియర్గా ఈ దేశంలో ఏం జరుగుతుందనేది కూడా నేను మీకు విన్నవించదలుచుకున్నాను. ఏమంటే 1931లో కులగణన చేపట్టడం జరిగింది. దాని తర్వాత దేశంలో కులగణనే జరగలేదు. తర్వాత కాకా కాలేకర్ కమిషన్ వేశారు నెహ్రూ గారు. అయితే అది కూడా ఒక బ్రాహ్మణాధిక్యత గల చైర్మన్తో కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషను పూర్తిగా రిపోర్ట్ తయారు చేసిన తర్వాత కాకా కాలేకర్ గారు ఆయన ఆ రిపోర్ట్ను విభేదించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఆర్థిక అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. అయితే కాన్స్టిట్యూషన్లో మన అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో మాత్రం సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్, అంటే విద్యాపరంగాను సామాజిక పరంగాను వెనుకబడిన వారు మాత్రమే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పడం జరిగింది. కాబట్టి మన వారు ఆ కమిషన్లో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా కాకా కాలేకర్తో విభేదించి ఓన్లీ సామాజికంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వాళ్ళు మాత్రమే బీసీలు అని చెప్పి, వెనుకబడిన తరగతి చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఒక డిసెంట్ నోట్ను సబ్మిట్ చేసినందువల్ల ఆ రిపోర్టు మీద ఉభయ పార్లమెంటు కూడా ఈయన చైర్మన్ డిసెంట్ నోట్ ఇచ్చినప్పుడు ఇంకా ఎందుకు గాను ఈ రిపోర్ట్ను మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మొదలుపడడం జరిగింది. దాని తర్వాత మండల్ కమిషన్ వేయడం జరిగింది. 1980లో అనుకుంటా మండల్ కమిషన్ ఎవరు ఇందిరాగాంధీ గారు వేశారు. అయితే ఆ మండల్ కమిషన్ వేసిన తర్వాత మండల్ దేశవ్యాప్తంగా కూడా తిరిగి సర్వే చేసి దానికి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. అయితే దాన్ని కూడా కాంగ్రెస్ అధినేత ఇందిరాగాంధీ గారు మూలన పడేయడం జరిగింది. తదనంతరం అది మూలనే పడి ఉండింది. తర్వాత VP సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత దాన్ని దుమ్ము దులిపి ఆ మండల కమిషన్ రిపోర్టును దాన్ని ఉభయ పార్లమెంట్లో పెట్టి పాస్ చేసి మొట్టమొదటిసారిగా వెనుకబడిన తరగతులకు ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 27% ఎలా ఇవ్వగలిగిందంటే మండల
మండల్ కమిషన్లో మామూలుగా 50% రిజర్వేషన్స్కి మించకూడదు, ఒక మెరిట్ను దృష్టిలో పెట్టుకొని 50% ఎక్కువ రిజర్వేషన్స్ ఇవ్వకూడదని చెప్పేసి నేను ఎప్పుడో 1964-65లోనే చదివా. రైల్వే దీంట్లో జడ్జిమెంట్లో ఉండింది. అప్పుడు నేను ఆల్ ఇండియా నాన్ గెజెట్ ఆఫీసర్స్ ఎంప్లాయీస్కు డిఫెన్స్లో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అందువల్ల నేను అప్పుడు విన్నాను కూడా, చదివినాను అది. సో అది 27% ఫిక్స్ చేయడము, 7.5 ఎస్సీలని, 7.5 ఎస్టీలని, 15% ఎస్సీలని జనాభాగా గుర్తించి 50%లో ఈ 22.5% తీస్తే 27.5% మిగులుతుంది. కాబట్టి ఆ 5.5% తీసేసి 27% ఫిక్స్ చేశారు. ఇది దీని హిస్టరీ బ్యాక్గ్రౌండ్. ఫిక్స్ చేసిన తర్వాత మన అర్జున్ సింగ్ గారు 2008లో ఉభయ పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని ఎడ్యుకేషన్ కూడా వర్తింపజేశారు 27%. దాని తర్వాత 1973-74లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి 73-74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొని వచ్చేసి రాజీవ్ గాంధీ గారు లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో పొందుపరచడం జరిగింది. ఈ అమెండ్మెంట్ ద్వారా బీసీల రిజర్వేషన్స్ను నిర్ధారించేందుకు ఓన్లీ శాసనసభకు శాసన మండలికే అర్హతగా పొందుపరచడం జరిగింది. సో 1993లో పంచాయతీరాజ్ యాక్ట్ తయారు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆ దినము బీసీల జనాభా 39.39 అని నిర్ధారించి 34% బీసీలకు రిజర్వేషన్స్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇది చట్ట ప్రకారమే జరిగింది కంప్లీట్గా. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఒక యాక్ట్ 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ద్వారా బీసీలకు 34% రిజర్వేషన్ వచ్చింది. తర్వాత 1995లో మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే బ్యూరో ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కిందకు ఈ అధికారాలు ఇవ్వాలి, జనను మనము స్టేట్ది కదా, సో కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఒక 202A క్లాజ్ని చేర్చడం జరిగింది. దాని ప్రకారము బీసీల రిజర్వేషన్స్ను గుర్తించాలంటే, ఏ ప్రభుత్వం ఇవ్వాలంటే అది ఓన్లీ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిన సర్వేతో మాత్రమే పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్ను ఫిక్సప్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి. దాని ప్రకారమే 34% మనకిచ్చారు. అయితే ఈ 34%ని ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో బాలసుబ్రహ్మణ్యం కమిషన్ వచ్చేసి దేశవ్యాప్తంగా, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశవ్యాప్తంగా తిరిగి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి బీసీల రిజర్వేషన్స్ను విద్యా ఉద్యోగ రంగాలలో అట్లే లోకల్ బాడీస్లో కూడా పెంచాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దానికి కూడా మన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రిపోర్టును వాళ్ళకు కొద్దిగా సరిచేయండి మీరు రిపోర్టు అని చెప్పేసి వాళ్ళ రిపోర్టును మళ్ళీ ఎనికి పంపి ఒక 6 నెలలు మీకు ఎక్స్టెన్షన్ ఇస్తున్నానని చెప్పి వాళ్ళకు నచ్చజెప్పి రిపోర్టును మాత్రం సబ్మిట్ చేయకుండా చేసి మరుసటి రోజే ఆ కమిషన్ రద్దు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇంత కుట్రలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది కూడా, ఇప్పుడు ఆయన 2.5 సంవత్సరాల నుంచి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. మళ్ళీ ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండింటే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొట్టమొదటి జనాభా తీయాల్సిన అవసరం ఉండే. దాని తర్వాత కులగణన చేయాల్సి ఉండే. కులగణన చేసిన తర్వాత ఎంతమంది
ప్రతి కులంలో బీపీఎల్లో ఉన్నారు, బిలో పావర్టీ లైన్, దరిద్ర దిగువన ఎంతమంది ఉన్నారని చెప్పేసి గుర్తించి వారికి తగినట్టుగా బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏమంటే కుల కార్పొరేషన్లు చేసి బడ్జెట్ను నిర్ధారణ చేస్తే ఆ బడ్జెట్ను అంతా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఇస్తే ఒక ఛత్రస్థాయిలో బీసీ ఛత్రస్థాయి కార్పొరేషన్లో ఈ కుల కార్పొరేషన్లన్నీ కూడా బడ్జెట్ను పంచుకుంటే అప్పుడు బీసీలు విడిపోవడము జరగదు, కుల ప్రాతిపదిక కూడా ఉండదు, బీసీ వర్గంగానే ఉంటుంది, బీసీ కులాలుగా విభజించబడవు, బీసీ ఐక్యత అలానే ఉంటుంది. అలా లేకుండా బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ గండి కొట్టాలా, మేము రిజర్వేషన్లకు గండి కొట్టాలని చెప్పేసి ఫైనాన్స్ కార్పొరేషన్ వేయకుండా వాళ్ళ క్యాడర్ మనిషితో ఒక రిట్ పిటిషన్ వేయించేసి ఆ రిట్ పిటిషన్ ద్వారా మీ బీసీల శాతం ఎంత ఉందంటే 48.13 అని పెట్టి ఎవరు చేశారా ఈ సర్వేని కోర్టు అడిగితే గవర్నమెంటే చేసిందని చెప్పి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిందని చెప్పకుండా గవర్నమెంట్ ప్రభుత్వం చేసిందని చెప్పి, అంటే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసినప్పుడు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసిందని ఎలా చెప్పగలరండి? అందుకే ప్రభుత్వం చేసిందని చెప్పారు. దాంతో మన హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు కూడా రెండు కూడా 50% కుదించమని చెప్పడం జరిగింది. అంటే ఏమని అర్థము? ఇది కుట్ర కాదా? బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వేయకుండా ఈ పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట రిజర్వేషన్స్ 34% నుంచి బీసీలకు 22%గా చేసి ఎన్నికలకు పోవాలనుకొని రమేష్ కుమార్ని తీసేసి ఒక కనకరాజ్ అనే జస్టిస్ని తీసుకొని వచ్చి బీసీ ఎస్సీసీగా స్టేట్ ఎలక్షన్ కమిషన్గా వేసి ఎన్నికలు జరపాలనుకున్నాడా లేదా? తర్వాత కోర్టులు ఇంటర్ఫీర్ అయ్యే కదా ఇదంతా ఇప్పటికి కూడా ఎన్నికలు జరగకుండా ఉండేది. ఇప్పటికైనా నిజంగా మా కృష్ణయ్య గారు చెప్పినట్టు ఈయన కనుక నిజంగా బీసీలకు ఆపద్బాంధవుడై బీసీల అభివృద్ధినే కోరుకునేవాడైతే కనుక తక్షణమే బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి జనాభా తీసి ఎవరు ఏ కులంలో ఎంతమంది దారిద్ర్య దిగువన ఉండాలని చెప్పేసి తేల్చి వారికి తగినంతగా బీసీకి బడ్జెట్ను కేటాయించి అది ఫైనాన్స్ కార్పొరేషన్కు మొత్తం బడ్జెట్ ఇచ్చి వారి ద్వారా ఈ బీసీ కులాలకు ఫైనాన్స్ను బడ్జెట్ను పంచితే అప్పుడు నిజంగా నేను అతను నిజాయితీపరుడు, అతను బీసీ అభివృద్ధినే కాంచుతున్నాడు, జగను చాలా మంచి ముఖ్యమంత్రి, బీసీలకే అభివృద్ధి చెందేదానికి ఆయన ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పేసి నేను భావిస్తాను. ఊరికే బీసీలో డిక్లరేషన్ ఇచ్చి అవన్నీ కూడా బీసీ డిక్లరేషన్లో ఒక్క పాయింట్ని కూడా అమలు చేయకుండా బీసీల రిజర్వేషన్ గండు కొట్టి బీసీల కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఫైనాన్స్ కార్పొరేషన్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చేయకుండా బీసీల కులాల వారిగా విభజింపజేసి వాళ్లకు ఇప్పుడు బడ్జెట్ ఇస్తాడో లేదో తెలియదు, ఆయనకు పాలాభిషేకం అని చేసుకుంటా ఇటువంటివి అందరూ ఏమాత్రం అవగాహన లేని పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఈ పెద్ద మనుషులను వీళ్ళందరూ బీసీ నాయకులుగా ఉన్నంత వరకు కూడా బీసీలకు అభివృద్ధి చెందదు, వాళ్ళు అట్టడుగునే ఉంటారు, వీళ్ళు మాత్రము ఆర్థికంగా పైకి వస్తూనే ఉంటారు. ఇది జరగబోతున్నది ఈ ఆంధ్ర రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇప్పటికైనా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ బీసీ 56 కులాలను అట్టనే ఉంచినా కూడా కార్పొరేషన్స్ను మొట్టమొదటి ఫైనాన్స్ కార్పొరేషన్ వేయండి. మీ నాయకులు ఉన్నారు, మీ నాయకులు ఎంతోమంది పనిచేసిన నాయకులు ఉన్నారు. గురుబాచారి ఉన్నాడు, జంగా కృష్ణమూర్తి ఉన్నాడు, నరసింహగౌడ్ గారు ఉన్నారు, నారాయణమూర్తి గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీసీల గురించి చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, కష్టపడి మీకు 24 గంటలు సేవ చేసిన వాళ్ళు. వీళ్ళకు ఏదో పదవులు ఇచ్చేసేయండి, మొట్టమొదట ఇచ్చేసి నామినేటెడ్ పోస్టులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ తేండి, తర్వాత జనాభాను నిర్ధారించండి, బీసీల జనాభాను సంఖ్యను గణించండి. అంతవరకు కూడా నేను మీకు మాత్రము ఈ దేశంలో బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళు సెన్సెస్ 2011లో చేసిన సెన్సెస్ అప్పటి అరుణ్ జైట్లీ గారు ఇవన్నీ చాలా తప్పులు దొల్లాయి, లక్షలు ఇవన్నీ మేము సరిచేస్తున్నాము. ఈ సరిచేసిన తర్వాత ఈ తప్పులన్నీ తర్వాత బీసీల జనాభాను ప్రకటిస్తాం, మేము కుల గణనను మేము పబ్లిష్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా ఆయన కూడా చనిపోయా. ఇప్పటికి కూడా ఈ నరేంద్ర మోడీ గారేమో మాకు బీసీ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ వెనకతరి పట్టుకుని వాడే తేలికులం అతను అయినా కూడా అతను కూడా
ఈ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కూడా అతని మాట ఎవరు జవదాటకుండా ఉన్నా కూడా ఆయన ఇంతవరకు ఆ జనాభాను డిక్లేర్ చేయకుండా ఉన్నాడు. కులగన్నను ఇప్పటికైనా 2021లో నేను చేస్తానని చెప్పాడు ఆయన పార్లమెంటు సాక్షిగా. ఇంతవరకు ఆ కులగన్న మాత్రం చేపట్టడం లేదు. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు నేను చెప్పేది ఏమిటంటే బీసీల కులగన్న మీరు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కులగన్న చేయండి. వాళ్ళు బీసీ ఆల్రెడీ 2011లో కాంగ్రెస్ చేసిన కులగన్నను పబ్లిష్ చేయండి మీరు. అప్పటికే మాకు ఈ రోహిణి కమిషన్ వేసి కేటగరైజేషన్ చేస్తామని మాకు ఉత్తిగా చెప్పడం కాదు. మీరు కులగన్న పబ్లిష్ చేయకుండా 2011 జరిగిన కులగన్న పబ్లిష్ చేయకుండా మీరు ఎలా చేస్తారా కేటగరైజేషను? ఊరికి ఏమి మమ్మల్ని అంతా బీసీలంతా ముద్దునాయాలు అనుకుంటున్నారా మీరు? అట్లా అనుకోవద్దండి. నువ్వు కూడా ఒక నరేంద్ర మోడీ కూడా ఒక బీసీనే. జగన్మోహన్ రెడ్డి అంటే అటు క్రిస్టియన్ కాదు, ఇటు బీసీ కాదు, ఇది రెడ్డి కాదు, ఏది కాదు. ఆయన ఏదో రెడ్డి అని చెప్పేసి ఆయన ముద్ర వేసుకొని పాలన చేస్తున్నాడు. అయితే బీసీల ఆకాంక్షను కోరి బీసీల అభివృద్ధిని కోరితే మొట్టమొదట ఏమి బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ వేసి కమాన్ బీసీల జనాభాను తేల్చండి. ఇది చిత్తశుద్ధి ఉంటే ఈ పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మీకు అందరికీ విన్నవిస్తూ ఇంతటితో నేను నా ఈ చర్చను ముగిస్తున్నాను. నమస్తే.